నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇరవై 28న కేబిఎన్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్. విజయవాడ నగరంలో సాయి సిద్ధార్థ చిత్ర యూనిట్ సందడి. విశేష జనార్దన ఉన్న దివంగత వంగవీటి మోహన్ రంగా పేరును రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు తప్పనిసరిగా పెట్టాలని రాధా మిత్ర మండలి అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎందుకు సమ్యస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతిని రాధారంగా మిత్ర మండలి మా ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. గాంధీనగర్ రాజ్ యువరాజ్ సమీపానున్న మా ఆర్ట్స్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జనసేన నేత సామ్నేని ఉదయభాను, ఇంకా రాధారంగా మిత్ర మండలి అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, బీజేపీ నాయకుడు పైలా సోమినాయుడు, జనసేన నాయకురాలు రావి సౌజన్య, టీడీపీ నేత రత్నం రమేష్ తదితరులు పాల్గొని దివంగత విఎం రంగాకు ఘన నివాళులర్పించారు. చరిత్రకాదని మహాపురుషుడు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దివంగత శాసనసభ్యుడు, పేద వర్గాలకు ఎక్కడ కష్టం వచ్చిందన్న నేనున్నానని భరోసాగా ముందుండి వీరోచిత పోరాటం చేసినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి పురస్కరించుకొని మరి వాడు 37వ వర్ధంతి కార్యక్రమం నగరంలో కూడా వాడవాడలో జరిగింది. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనూ అలాగే 64 డివిజన్లో కూడా ఆయన అన్ని యూనియన్ సంఘాల ద్వారా కూడా జరిగింది. ఇవాళ మా యాడ్స్ సోదరులు ఎవరైతే చంటి గారు, అలాగే బాబీ గారు, అలాగే మా బావ చెన్నుపాటి శ్రీనివాస్ గారు, వారి మిత్రబృందం అందరూ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయపూర్వక అభినందనలు. ఏదేమైనా ప్రజా జీవితం ఎంతకాలం ఉన్నామనేది కాదు, ప్రజల హృదయాన్ని తోరుకున్నామా లేదనే దానికే రంగా గారి జీవితం తార్కాణం కూడా సందర్భం మనం చేస్తాం. ఓకేనా? ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో అలాగే రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రంగా గారు చనిపోయేటప్పటికి మహా అయితే నాకు 6 నుంచి 8 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఈ రోజుకి అనేక మంది చెప్తుంటే ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు నిజంగా ఒక నిజాయితీ గల వ్యక్తి, నీతి గల వ్యక్తి ఆధ్వర్యంలో మనం పనిచేయలేకపోయామా? ఒక రాజకీయంగానే కాదు, సేవా తత్పరంలో కూడా ఆయన చేసిన సేవలు మనం మర్చిపోలేని విషయం. అంటే 37 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం ఇలా గుర్తుపెట్టుకొని ఇంత వైభవంగా చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగం. తాను చనిపోతానని తెలిసినప్పటికీ కూడా ధైర్యంగా బడుగు బలహీన వర్గాల కోసం కూర్చొని ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి. మనం అంటే అతని మార్గంలో మనం నడిచి తీరాలి ఖచ్చితంగా. అలానే అప్పుడు ఆశాజ్యోతి, పేదల పెన్నిది స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు మరి ఈ రోజున 37వ వర్ధంతి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మరి రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రంగా గారి అభిమానులు ఎంతో ఘనంగా పేదలకి ఈరోజు ఉదయం నుంచి పండ్లు, దుప్పట్లు, చీరలు, మధ్యాహ్నం భోజనం కూడా పేదలందరికీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా చేస్తున్న రాధారంగా మిత్రమండలి వారికి మా హృదయపూర్వక
నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ, మరి ఒక వ్యక్తి రంగా గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక డిసెంబర్ 26 అలాగే జూలై 4వ తారీఖు ఈ 2 రోజులు కూడా ప్రపంచవ్యాప్తంగా మర్చిపోలేని దినాలు. ఒకటి వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి అయితే, ఈ రోజున మోహన్ రంగా గారి 37వ వర్ధంతి. 37వ వర్ధంతి ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా రంగా గారిని అభిమానించే అభిమానులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఆయన జయంతులు అలాగే వర్ధంతులు కార్యక్రమం జరుపుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే బహుశా వంగవీటి మోహన్ రంగారావు గారే. ఈ రోజున ఇక్కడ గాంధీనగర్ విజయవాడ నగరంలో సాయిక్ సిద్ధార్థ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రమోషన్లో భాగంగా భవానీపురంలోని బాక్స్ 22 క్రికెట్ ప్రాంగణంకు చిత్ర యూనిట్ విచ్చేసి సరదాగా హీరో హీరోయిన్ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా హీరో శ్రీనంద హీరోయిన్ యామిని భాస్కర్ తో ఫోటోలు దిగేందుకు స్థానిక ప్రజలు పోటీ పడ్డారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీనందు మాట్లాడుతూ తాను నిర్మాతగా తొలిసారి సాయిక్ సిద్ధార్థ్ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని చెప్పారు. ఈ చిత్రంలో తాను సిద్ధార్థ్ క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలిపారు. విజయవాడ నగరం నుంచి తన చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తాను విజయవాడ వాసిని అని సినిమాపై ఆసక్తితో హైదరాబాద్ కు వెళ్లడం జరిగిందన్నారు. సాయిక్ సిద్ధార్థ్ చిత్రం పూర్తిగా ప్రేమ బ్రేకప్ నేపథ్యంలో సాగుతుందన్నారు. బ్రేకప్ జరిగిన విషయాన్ని హాస్యభరితంగా ప్రేక్షకులకు చూపించనున్నట్లు వివరించారు. హలో అందరికీ నమస్కారం. నేను శ్రీనందు. చాలామందికి మీ అందరికీ నేను సుపరిచితుడిని అయి ఉంటాను, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే నా సొంతూరు అంటే మా నాన్నమ్మ గారిది, మా నాన్న వాళ్ళది విజయవాడే. ఇంకా మా అత్త వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. సో మా అత్త వాళ్ళు అందరూ ఇంకా ఇక్కడే ఉంటున్నారు. బట్ మా నాన్నగారు ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వెళ్ళటం జరిగింది. బట్ ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే, నేను విజయవాడ పిల్లోడిని అని చెప్పి చాలామందికి తెలీదు. సో ఆ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ చాలా సంతోషంగా ఉంది విజయవాడకు వచ్చి అమ్మవారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ప్రీమియర్ షో వేయటం. ఇన్ని సంవత్సరాల నా ఈ జర్నీ ఆఫ్ మై ఫిల్మ్స్లో ఎప్పుడు కూడా నేను విజయవాడలో ఒక ప్రీమియర్ వేసేంత అవకాశం నాకు అసలు కలగలేదు. నేను ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన సినిమా నా సొంతూరు అయినటువంటి విజయవాడలో అమ్మవారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక స్పెషల్ ప్రీమియర్ షో వేయటం అనేది నేను చాలా ఫస్ట్లీ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఆల్సో ఆశీర్వచనంగా నేను ఫీల్ అవుతున్నాను. సో సైక్ సిద్ధార్థ అనేటువంటి సినిమా నేను నిర్మించడం జరిగింది. అండ్ వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేశాడు, యామిని భాస్కర్ హీరోయిన్గా చేసింది. అండ్ ఈ సినిమాని సురేష్ బాబు గారు కొన్నారు, రానా దగ్గుబాటి గారు సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు గత 10 ఏళ్లలో పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్పాలెం తర్వాత పూర్తిగా కొని విడుదల చేస్తున్నటువంటి సినిమా సైక్ సిద్ధార్థ. సో మా మీద నమ్మకంతో పాటు, మా ట్రైలర్ మీద నమ్మకంతో పాటు లెజెండరీ ప్రొడ్యూసర్ లైక్ సురేష్ బాబు గారి సినిమాని నమ్మి మీ అందరి ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి మరి నమస్కారం, చాలా థ్యాంక్స్ మీ అందరూ ఇవాళ మా టీంని కలవడానికి వచ్చినందుకు. విజయవాడలోనే పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. సినిమాలు చేద్దాం అనుకున్న తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను, సిద్ధార్థ కాలేజ్ బందర్ రోడ్లో. సో అంటే కొన్ని ఫిల్మ్స్ చేశాను. కాటన్ రాయుడులో పవన్ కళ్యాణ్ గారితో చేశాను. నా ఫస్ట్ మూవీ రభస ఎన్టీఆర్ గారితో చేశాను. 2-3 సినిమాలు హీరోయిన్గా చేశాను. తమిళ్లో ఒక సినిమా చేశాను. బట్ మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత సైక్ సిద్ధార్థ అనే మూవీతో నేను మళ్ళీ ఐ థింక్ కమ్బ్యాక్ అనే అనుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంకా మెచ్యూరిటీతో, అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయాను హైదరాబాద్లో సినిమాల మీద పిచ్చితో సినిమాలు చేయాలని చెప్పి. మేబీ నౌ ఐ ఫీల్ ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ సినిమా అండ్ ఇంకా మంచి బెటర్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకొని ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఎవ్రీ ఇయర్లో ఒక 3-4 టైమ్స్ వచ్చి అమ్మవారిని కలిసి వెళ్ళిపోతూ ఉంటాను. మా నాన్నమ్మ, అమ్మమ్మ అందరు ఇక్కడే ఉంటారు. సో రిలీజ్కి ముందు అండ్ ఇయర్ ఎండింగ్ మంచిగా విజయవాడకు వచ్చి దర్శనం చేసుకొని మా మూవీ స్క్రీనింగ్ ఇక్కడ అవుతోంది. అండ్ సినిమాతో 2026 స్టార్ట్ అవుతోంది మాకు. సో చాలా బాగుంటుంది మాకు అని కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ 2026 అద్భుతంగా ఉండాలి. అండ్ మా సినిమాని చూసి మీ అందరూ మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అవేవో 3-4 సో
హలో అండి, నేను వరుణ్. నేను ఈ మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. నందు ప్రొడ్యూస్ చేశారు. ఈ ట్రస్టెడ్ మీ కంప్లీట్లీ అండ్ ఐ హోప్ తన ట్రస్ట్ని నేను నిలబెట్టుకున్నాను. అండ్ విజయవాడకి వచ్చి వీళ్ళ హోమ్ టౌన్ వచ్చి ప్రమోట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ 6:30కి షో ఉంది. కాసేపట్లో షో చాలా బాగా జరుగుతుందని కోరుకుంటున్నాను. అండ్ మూవీ చాలా మంచి రివ్యూస్ వచ్చాయి ఇప్పటివరకు. సురేష్ బాబు కఠినుడు, అస్సలు ఏది తీసుకోడు, కాంపౌండ్లోకి ఏది వెళ్ళదు. సో అలాంటిది మా ఫిలిం లోపలికి వెళ్ళి రాత్రి పొద్దున్న కొనడం జరిగింది, నిజంగా వాస్తవం. సో సురేష్ బాబు గారు ఓకే, సో సురేష్ బాబు గారు అట్లా రాత్రి పొద్దున్న కొన్నారంటే అది సీల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే. సో డెఫినెట్లీ తన ఎక్స్పీరియన్స్ని, తన దశాబ్దాలుగా నువ్వు నాకు నచ్చావు లాంటి క్లాసిక్స్, పెళ్లి చూపులు లాంటి క్లాసిక్స్ మీకు అందజేసిన సురేష్ ప్రొడక్షన్స్ నమ్మకం మీద మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఫస్ట్న ఇట్స్ అ లాంగ్ వీకెండ్. పిల్లలు చాలామందికి కూడా వెకేషన్స్ ఉన్నాయి, జనవరి వెకేషన్స్, 4th వరకు హాలిడేస్ ఉన్నాయి చాలా స్కూల్స్కి. సో ఫ్రీగా ఉన్న వాళ్ళందరూ డెఫినెట్లీ చూడండి. మీకు డెఫినెట్లీ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా స్ప్రెడ్ అవుతుంది. మేము చాలా దీన్ని టెస్ట్ చేసి రిలీజ్ చేస్తున్నాము మూవీని. ఏం గుడ్డిగా బాగుండొచ్చు అని ఇట్లా ఫింగర్స్ క్రాస్డ్ అని ఏం లేము, టెస్ట్ చేసి ధీమాతో చెప్తున్నాము కాన్ఫిడెంట్గా. బట్ ప్లీజ్ మీరు చూసి మీరు లవ్ స్ప్రెడ్ చేయండి. ఇట్స్ అ బ్రిలియంట్ మూవీ అండి. అండ్ మీ లవ్ మాకు అందరికి అవసరం. మేము చాలా లవ్తో చేసిన మా బిడ్డ లాంటి ఫిల్మ్ అండి, మీకు అందజేస్తున్నాం. ఇంకా మీరు దీన్ని దత్తత చేర్చుకోండి. థ్యాంక్ యూ. సైక్ సిద్ధార్థ, January 1st. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్. హాజరైన ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్టు సిఈ, ఎస్సీ, ఈఈలు, ఏజెన్సీ ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు. 7 కిలోమీటర్ల టనెల్, 2 లైనింగ్ పనుల్లో నేటికి 3.2 కిలోమీటర్లు పూర్తయింది. డిసెంబర్లో 456 మీటర్ల లక్ష్యానికి గాను 432 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశాం. మిగిలిన 3.6 కిలోమీటర్ల లైనింగ్ 2026 జూన్ కల్లా పూర్తి చేసే లక్ష్యం నిర్దేశించాం. టనెల్ 2లో చిక్కుకొని ఉన్న టనెల్ బోరింగ్ మోషన్ తొలగించడానికి నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించిందన్నారు. వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులైనటువంటి ప్రకాశం జిల్లాకు త్రాగునీరు, సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో వెలుగొండ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులైనా రేపు 2026 జూన్ కల్లా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగా పనులు చేస్తూ ఈ రోజే కాదు ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ, అందులో భాగంగా మొన్నటి నెలలో అయితే మీరు చూశారు ప్రత్యక్షంగా 3 సార్లు టన్నెల్ లోపలికి కూడా పోయి ఆ యొక్క రివ్యూ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా వెలుగొండ ప్రాజెక్టు పనుల్ని పరిగెట్టించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు రివ్యూలో కూడా స్పష్టంగా టన్నెల్ 2కి సంబంధించినటువంటి ఆ లైనింగ్ మేము అధికారంలోకి వచ్చే సమయానికి 7 కిలోమీటర్లు ఉంటే ఈ 14-15 నెలల కాలంలో మరి 3.2 కిలోమీటర్ల లైనింగ్ని పూర్తి చేస్తాం. మిగిలిన బ్యాలెన్స్ ఇంకా దాదాపు 3.6 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు జూన్లో పూర్తి చేసేటువంటి విధంగా నెలల వారీగా కూడా వాళ్ళకి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే డిసెంబర్లో మా లక్ష్యం 456 మీటర్ల లైనింగ్ అవుతే 432 మీటర్లు ఈ 25వ తారీఖుకి పూర్తి చేసాం. అంటే ఈ రకంగా లక్ష్యానికి అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటాం. అదేవిధంగా ఫీడర్ కెనాల్కి సంబంధించి 5.3 కిలోమీటర్ల సీసీ వాళ్ళు, మిగిలినటువంటి భాగం అంతా కూడా లైనింగ్ పనులు కూడా ఈ నెలలోనే ప్రారంభించి రేపు జూన్ లోపల ఆ ఫీడర్ కెనాల్ కూడా 460 కోట్ల రూపాయలు ఏదైతే నిధులు మంజూరు చేశామో ఆ పనులు కూడా పూర్తి చేసేటువంటి విధంగా వాళ్ళకు కూడా ఒక లక్ష్యం నిర్దేశించడం, ఒక షెడ్యూల్ను కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. మరి దీనితో పాటుగా టన్నెల్ 2లో ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ వివాదాస్పదంగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి స్థితిలో ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్స్ మీద ఒక కమిటీని కూడా నియమించడం, ఆ కమిటీ కూడా ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను పరిశీలించి ఆ నివేదిక ప్రకారం ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగింపును కూడా మరి తొందరలోనే చేపడతాము. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఆ వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి విధంగా మరి ఇట్లా ప్రతి వారం కూడా రివ్యూ చేసుకుంటూ పనులు ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విజ్ఞాన విహార పాఠశాల స్కూల్ డే కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
విజ్ఞాన్ విహార పాఠశాలలో విద్యార్థులకు కరికులంతో కూడిన విద్యను అందిస్తూ వారిని ప్రతిభ గల పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విద్యాభారతి విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు తెలిపారు. దుర్గాపురంలోని సంగీత కళాశాలలో విజ్ఞాన విహార పాఠశాల స్కూల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు విద్యాభారతి విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్కూల్ డే వేడుకలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 24,000 విద్యాభారతి సంస్థలు ఉన్నాయని వాటిలో 34 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ధర్మాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే విద్యాభారతి సంస్థలు పనిచేస్తున్నట్లు తెలిపారు. విజ్ఞాన విహార విజయవాడ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన స్కూల్ డే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ఫిజికల్ డెమాన్స్ట్రేషన్ జరిగి డయాస్ ప్రోగ్రామ్స్ కల్చరల్ డెమాన్స్ట్రేషన్స్ వైపు వెళ్తూ ఉన్నాము. ఈ పాఠశాల దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యాభారతి పాఠశాలల్లో ఒక భాగం. విద్యాభారతి దేశవ్యాప్తంగా 24,000 పాఠశాలని నడుపుతుంది. దాదాపు 34 లక్షల మంది విద్యార్థులు అందులో చదువుతున్నారు. అందులో ఒక భాగం ఈ పాఠశాల. 5 సంవత్సరాల క్రితం వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, 3 సంవత్సరాల క్రితం వచ్చిన నేషనల్ కరికులర్ ఫ్రేమ్వర్క్, ఈ రెండింటిలో సెంట్రల్ గవర్నమెంట్ ఏ రికమెండేషన్స్ అయితే ఎడ్యుకేషన్ సెక్టార్లో రావని చెప్పిందో వాటన్నింటినీ కూడా కన్సిడర్ చేసి మన పాఠశాలల్లో కరికులం ప్లాన్ చేసి తదనుగుణంగా టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లల లోపల రావడానికి సమగ్ర వికాసము పంచకోశ వికాసము ఆధారంగా తరగతి గదిలో విద్యాబోధన జరుగుతూ ఉంటుంది. ఈ పాఠశాలల్లో ప్రధానంగా కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా ఒకవైపు సంస్కార నిర్మాణము, వ్యక్తి నిర్మాణము, దానితో పాటు క్లాస్ రూమ్ ప్రాసెస్ అంతా కూడా భారత్ సెంట్రిక్ లెర్నింగ్ సిస్టంలో జరుగుతూ ఉంటుంది. దానితో ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, ఈ దేశంలో ఉన్న ధర్మము, దేశము, సంస్కృతి రాబోయే తరాలకు అందించడానికి విశేషంగా ప్రయత్నం చేయటం జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఉపాధ్యాయులకు విశేషంగా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నా పేరు లక్ష్మణరావు, నేను కరీంనగర్ నుండి వచ్చాను. విద్యాభారతి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ త్రీ స్టేట్స్ యొక్క బాడీలో నేను జనరల్ సెక్రటరీగా సర్వీస్ చేస్తూ ఉన్నాను. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు భద్రతా భావం కల్పించే బాధ్యత పోలీసులేనని సీఎం అన్నారు. తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని హోంమంత్రి అనితతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న విజిటర్స్ పుస్తకంలో సీఎం తన అభిప్రాయాలను, సూచనలను రాశారు. అంతకుముందు సీఎం పోలీస్ దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. టెక్నాలజీని వాడుకుని నేర నియంత్రణ చేయాలని, డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహించి విజువల్ ఆధారాలను సేకరించాలని సూచించారు. నేరస్తుల కంటే పోలీసులు ఎక్కువ ఆలోచించగలగాలని, వారిని డ్రామాలు వాడిన టెక్నాలజీ సాయంతో పట్టుకోవాలని స్పష్టం చేశారు. నేరస్తుల కంటే పోలీసులు తెలివిగా వ్యవహరించాలని సీఎం అన్నారు. ఈ విషయంలో విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనే విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
తమ కళాశాల 60వ వార్షికోత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థుల సమావేశం అత్యంత భారీగా నిర్వహించనున్నట్లు కేబిఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది డిపి రామకృష్ణ చెప్పారు. గురువారం కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ కళాశాల 1965లో ప్రారంభించారని, అప్పటి నుంచి వేలాది విద్యార్థులు ఈ కళాశాలలో చదివి దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. కళాశాల అధ్యాపకుల బోధన ప్రోత్సాహం తమ విజయాలకు కారణమన్నారు. కళాశాల అభివృద్ధికి పునరంకితం కావాలనే లక్ష్యంతో కేబిఎన్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశామన్నారు. 28వ తేదీ ఆదివారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించే పూర్వ విద్యార్థుల సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి, కోసా ట్రెజరర్ ఎన్ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ డి హేమచంద్రరావు సమావేశంలో పాల్గొన్నారు. నా పేరు జల్లూరి నాగ శ్రీనివాసరావు, సెక్రటరీ, కాకర్పర్తి భావనారాయణ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఆల్మిని అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాను. మరి ఈ రోజున ఈ నెల 28వ తారీఖు ఆదివారం నాడు ఈ కేబిఎన్ కాలేజీ పెట్టి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా కేబిఎన్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కోసా తరఫున మనము ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఆ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఉదయం 10 గంటలకి బిగిన్ అయ్యి సాంస్కృతిక కార్యక్రమాలతో బిగిన్ అయ్యి తర్వాత ఆ కంటిన్యూషన్ అవుతూ కూడా మేము చదువుకున్న రోజుల్లో ఎయిడెడ్ స్టాఫ్, అన్ఎయిడ్ స్టాఫ్, రిటైర్ అయి ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ కూడా కేకేసి ఆ అధ్యాపకులందరికీ కూడా, అధ్యాపకులు అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి కూడా ఫెలిసిటేషన్ చేయటం, వాళ్ళతో ఇప్పుడున్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ 60 సంవత్సరాలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరితో ఇంటరాక్షను, ఆ ప్రోగ్రామ్స్, తర్వాత వాళ్ళ ఫెలిసిటేషను, లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంకా ఎవరికన్నా తెలియకపోతే వాళ్ళందరూ కూడా ఈ మీడియా ద్వారా తెలుసుకుని తప్పకుండా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే ఛత్తీస్గఢ్ సిఎఫ్ఓ చంద్రశేఖర్ గారు, ఛత్తీస్గఢ్ ఎస్పీ ఇందిరా కళ్యాణ్ గారు, ఈ జబర్దస్త్ సుధీర్ గారు, అట్లాగే శ్రీహాసు, ఇంద్రనీళ్ళు, సుహాస్, ఇంద్రనీళ్ళు, వీళ్ళందరూ కూడా మా ఓల్డ్ స్టూడెంట్సే. వీళ్ళందరూ రావడానికి యాక్సెప్ట్ చేశారు. తప్పకుండా వస్తారు. మీరు కూడా వచ్చి అందరూ వచ్చి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అట్లాగే కాలేజీ డెవలప్మెంట్ విషయంలో మా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్పారు. ఇంతకుముందు ఓన్లీ మామూలు ఉండేవి బీఎస్సీ, బీకాము అంటే హెచ్ఈసి, సిఈసి అట్లాంటి కోర్సులు ఉండేవి. ఇవాళ అడ్వాన్స్డ్ కోర్సులు అన్నీ కూడా ఎన్నో రకంగా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ చాలా అడ్వాన్స్ చేసుకుంటూ ఇవాళ ఈ ప్రజెంట్ పరిస్థితుల్లో ఏ ప్రోగ్రామ్స్ అయితే, ఏ స్టడీ అయితే కావాలో అవి ఏఐ టెక్నాలజీ అని రకరకాల కోర్సెస్ని స్టార్ట్ చేసి చాలా బ్రహ్మాండంగా ఈ కాలేజీ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి నారాయణరావు. గత 20 సంవత్సరాలుగా వైస్ ప్రిన్సిపాల్గా చేసి మా మేనేజ్మెంటు మళ్ళీ నన్ను ఎస్కేపీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ప్రమోట్ చేశారు. కనుక గత 20 సంవత్సరాలే కాకుండా అంతకు ముందుగా కూడా కాలేజీ అనేది గత 60 సంవత్సరాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా మా సెక్రటరీ కరెస్పాండెంట్ టి శ్రీనివాస్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ గారు గోపిశెట్టి మల్లయ్య గారి నాయకత్వంలో మరి అనేక కొత్త కోర్సులు పెట్టుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రపంచంలో అన్ని రంగాల్లో ఇండస్ట్రీకి కానీ టెక్నికల్గా కానీ ఏ కోర్సులు అయితే కావాలో ఆ కోర్సులన్నీ కూడా పెట్టుకుంటూ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఐఓటీ కానీ, అలాగే డేటా సైన్స్ కానీ, బీఎస్సీ, ఎంఎస్సీ డేటా సైన్సులు కానీ, ఐఓటీ కానీ, అలాగే బీకామ్ కంప్యూటరు, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ లాంటి అన్ని లేటెస్ట్ వర్షన్ ప్రొఫెషనల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సులు పెట్టి మరి ఇక్కడ ఒక స్టూడెంట్ డిగ్రీ కానీ పీజీ కానీ చేరినట్లయితే ఖచ్చితంగా జాబ్ తీసుకెళ్లేటువంటి అనుకూలమైనటువంటి ఎన్విరాన్మెంట్ని ఇక్కడ డెవలప్ చేయటం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి ఎన్విరాన్మెంటు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గత 60 సంవత్సరాల్లో కూడా
ఎక్స్ట్రాడినరీగా మేనేజ్మెంట్ ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఒక బిల్డింగ్లే కాకుండా కంప్యూటర్ ల్యాబులు కానీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ల్యాబులు కానీ, మ్యూజియంలు కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మరి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ చేరిన ప్రతి స్టూడెంటు ఇప్పటికి 190% మందికి పైగా ఉద్యోగాలు తీసుకుని వెళ్తున్నటువంటి కళాశాల. ప్రింట్ మీడియా వారందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కేబిఎన్ కాలేజ్ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, దాన్ని కోసా అంటాం మేము, దాని తరఫున ప్రెసిడెంట్ హోదాతో మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించటమైనది. ఈ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముఖ్యంగా మేము తెలియజేయంది ఏమనగా, నా పేరు డిపి రామకృష్ణ. నేను గత 2 సంవత్సరాల నుంచి కూడా కోసా ప్రెసిడెంట్గా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా మేము మా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున యాక్టివిటీస్ చేస్తూ కేబిఎన్ కాలేజీ వారికి ఏ విధంగా ఓల్డ్ స్టూడెంట్స్ తోడ్పడగలరు అనే సదుద్దేశంతో ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ను ప్రారంభించి కాలేజీ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని కూడా వారు భాగస్వాములుగా ఉంచి ఈ కాలేజీ అభివృద్ధికి నిత్యం మేము తోడ్పడుతున్నాం. కాలేజీ యొక్క అభివృద్ధి గురించి చెప్పాలంటే 1965వ సంవత్సరంలో ఈ కాలేజీ స్థాపించబడి 264 యొక్క స్టూడెంట్స్తో ఇది ప్రారంభించబడి, అప్పట్లో ఈ కాలేజీ మొత్తం కూడా బాగా లోతుగా ఉండి 2 షెడ్లతో ప్రారంభమైన కాలేజీ. ఈరోజు కనుక మీరందరూ కనుక చూస్తే ఈ కాలేజీ ఎంత డెవలప్ అయిందో కూడా మీరే చూడగలరు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక, కూటమి నాయకుల అవినీతి, దౌర్జన్యాలు, దోపిడీలు, అత్యాచారాలపై చర్యలు తీసుకోలేక, అసత్య ప్రచారం, కట్టుకథలతో వైఎస్ఆర్ పార్టీని రాచక శక్తిగా చిత్రీకరించి ప్రజల్లో పలచన చేయడానికి కూటమి ప్రభుత్వం తొక్కని అడ్డదారులు లేవని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హింసను ప్రేరేపిస్తుందని, ప్రజల్లోకి సందేశం పంపించడానికి రోజురోజుకి దిగజారి ప్రవర్తిస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతులు నొక్కాలని, వైఎస్ఆర్సీపీని లేకుండా చేయాలని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పోలీసులను ప్రయోగించి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారని వివరించారు. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఘనంగా జరుపుకున్న సందర్భంలో ఘనంగా జరగడాన్ని చూసి ఓర్వలేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమ కేసులను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన ఈ కూటమి ప్రభుత్వం బనాయించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బొమ్మకాయనిపల్లెలో అక్కడ పొట్టేళ్ళు కోసుకుని విందు చేసుకున్నారని అనిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కూడా 6 మంది పైన కేసు పెట్టడం జరిగింది. అలాగే సత్యసాయి జిల్లా కనగానిపల్లె మండలం భానుకోట గ్రామంలో కూడా అక్కడ కూడా పొట్టేళ్ళు కోసుకొని విందు ఆరగించారని, ఇది జీవోహింస చేశారని అనిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కేసు పెట్టడమే కాకుండా కోర్టుకు వాళ్ళను రిమాండ్. హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఉరుసు మహోత్సవ వేడుకలు అన్ని రకాల ముందస్తు ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు, గుణదల ఉత్సవాల వలె గంధం మహోత్సవం సమిష్టి కృషితో విజయవంతం చేద్దామన్నారు. కొండపల్లి హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా దర్గా ఉరుసు మహోత్సవ ఏర్పాట్లను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఉరుసు మహోత్సవ వేడుకలు అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు
చేశామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. మొబైల్ సహాయ కంట్రోల్ ఏర్పాటు చేసి నిఘా పెట్టామని చెప్పారు. నవరాత్రి ఉత్సవాలు, గుణదల ఉత్సవాల వలె గంధమ్మ ఉత్సవం సమిష్టి కృషితో విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా భక్తులు రావటం దర్గా ప్రత్యేకతని చెప్పారు. లైటింగ్ ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల ఏర్పాట్లపై కలెక్టర్తో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. తొక్కిసలాట, తోపులాటలు లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ప్రణాళికాబద్ధంగా భద్రత ఏర్పాటు చేశామన్నారు. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలులో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయింది. అర్ధరాత్రి స్పా సెంటర్ పై దాడి చేసిన పోలీసులు 2 యువతులు రాయచోటికి చెందిన కాంట్రాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఏడాది కాలంగా స్పా సెంటర్ నడుపుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు పక్కా నిఘాతో వ్యభిచార గుట్టును విప్పారు. పట్టుబడిన యువతులను మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని బద్వేలు పోలీసులు విచారణ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర విద్యుత్, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణ పాల్ గుజ్జాల్, మాజీ రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మాజీ DRDO చైర్మన్ సతీష్ రెడ్డి వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. వెంకటేశాయ. భక్తர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை ஒருவரப்பால் பதிவிடுவது கடுமையாக सर सीधा नाश्ते पे चलेंगे, चाय तो वहीं पिलेंगे। हाँ जी, हाँ नाश्ते सीधा नाश्ते पे भी चलेंगे जी। चाय पियेंगे, वहीं चाय पी
నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని మండల విద్యాశాఖ అధికారి రమాదేవి సూచించారు. ప్రముఖ నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కృష్ణాపురంలోని నారాయణ పాఠశాల మైదానంలో జరుగుతున్న క్రీడా వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చింతకొమ్మదిన్నె మండలంలోని కృష్ణాపురం నారాయణ పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఉమ్మడి కడప జిల్లా నారాయణ స్కూల్స్ క్రీడా పోటీలను మండల విద్యాశాఖ అధికారి రమాదేవి, డిఎం వెంకట్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలను ప్రారంభించే ముందు విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విద్యార్థుల నుండి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, చదువుతో పాటు క్రీడలను రాణించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కడప పట్టణంలోని నారాయణ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఈరోజు ఈ ఛాంప్స్ ఎన్పిఎల్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ ఛాంప్స్ ఎన్పిఎల్ ప్రోగ్రాం కోసం ఉమ్మడి కడప జిల్లా అయినటువంటి పులివెందల, ప్రొద్దుటూరు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరుతో పాటు కడప పట్టణంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్స్లో చదువుతున్నటువంటి 4th and 5th స్టూడెంట్స్కి మనము ఇక్కడ ఈరోజు గ్యాదర్ అవ్వడం జరిగిందండి. ఆ 4th and 5th స్టూడెంట్స్ గత 1 month నుంచి బ్రాంచ్ లెవెల్లో పోటీలు నిర్వహించి అక్కడ విన్ అయినటువంటి స్టూడెంట్స్ను ఫైనల్స్ కోసము ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాదాపు 500 మెంబర్స్ ఇక్కడ ఉన్నారండి స్టూడెంట్స్. ఈరోజు ఇక్కడ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్తో పాటు ఫైనల్స్ నిర్వహించడం జరుగుతుంది. విన్ అయినటువంటి స్టూడెంట్స్కి మనము ప్రైజెస్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుందండి. మనం ఎవ్రీ ఇయర్ నారాయణలో ఈ నారాయణ ప్రీమియర్ లీగ్ జరుపుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఇండియాలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ అయినటువంటి నారాయణలో చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయినటువంటి మ్యూజిక్, డ్యాన్స్, కరాటే, యోగా వీటితో పాటు గేమ్స్ కూడా చాలా ముఖ్యమని చెప్పి వాటి సపరేట్ టైం కేటాయిస్తూ ముందుకు జరుపుకుంటూ వెళ్తూ ఉన్నారండి మన నారాయణ ఇన్స్టిట్యూషన్స్. మనకు ఇంత పెద్ద ప్రోగ్రాం జరపడానికి ప్రతి ఒక్కరూ బ్రాంచ్ లెవెల్లో కష్టపడ్డారండి. అలా కష్టపడినటువంటి పీఈటీస్ అవ్వచ్చు, ఏఓస్ అవ్వచ్చు, వైస్ ప్రిన్సిపాల్స్ కావచ్చు, ప్రిన్సిపాల్స్ అవ్వచ్చు, కోఆర్డినేటర్స్ అవ్వచ్చు, R&D హెడ్ భారతీ మేడం అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంత పెద్ద ప్రోగ్రాం కోసం మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మేనేజ్మెంట్ తరపు నుంచి GM విజయభాస్కర్ సార్ గారికి, అలాగే రమా మేడం గారికి ఈ సందర్భంగా కడప జిల్లాలోని ఉపాధ్యాయుల తరపున, విద్యార్థుల తరపున, పేరెంట్స్ తరపున, అలాగే AGMs అండ్ క్లస్టర్ ప్రిన్సిపాల్స్ అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. వీళ్ళందరూ ప్రోత్సాహం ఇలాగే ఉంటే కంటిన్యూస్గా మంచి ప్రోగ్రామ్స్ నిర్వహించి పేరెంట్స్ మనల్ని పొందుతామని ఈ సందర్భంగా అందరూ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నారాయణ విద్యా సంస్థలు జిల్లా స్థాయిలో జరుపుతున్న ఆటల పోటీలకి స్వాగతం. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఆటల్లో పాల్గొనడానికి పాఠశాల స్థాయిలో పాల్గొని జిల్లా స్థాయికి వచ్చేసిన విద్యార్థులందరికీ శుభాభినందనలు. సో వాళ్ళ పిల్లల యొక్క మానసిక, శారీరక అభివృద్ధి కోసము ఆటలు ఎంతో ప్రాముఖ్యత వహించినవి. కాబట్టి ఆ చదువే కాకుండా కార్పొరేట్ కాలేజెస్, కార్పొరేట్ స్కూల్స్ అంటే కేవలం చదువుపైనే ఒత్తిడి ఉంటుంది. అలా కాకుండా ఆటలు కూడా ఆడిస్తూ పిల్లల శారీరక అభివృద్ధికి కూడా తోడ్పడుతున్న విద్యా సంస్థలు ఎంతో అభివృద్ధిలోకి వస్తాయి. దీంతో వీళ్ళ తరఫున, పిల్లల యొక్క తల్లిదండ్రుల తరఫున పాఠశాల యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తిరుపతిలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇరవై 28న KBN పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్. విజయవాడ నగరంలో సాయి సిద్ధార్థ చిత్ర యూనిట్ సందడి. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.